నవగ్రహాల ఫస్ట్ గ్రహం వచ్చి సూర్య భగవానుడు. సూర్యునికి ధాన్యం వచ్చి గోధుమలు. సూర్యుడు దేని కారకుడు అంటే ఆత్మకు సంబంధించిన వాడు. మనసులో సూర్యాయ నమః అనుకోండి, చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్య జ్ఞానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే సూర్యగ్రహ యనమః. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం వర్తిం చ హిరణ్యేన సదారదేన దేవో యాది గుణాయ పశ్యన్న అగ్నిం ధూతం వృణీమహే భూతారం విశ్వవేదసం అస్త యజ్ఞస్య సుకృతం తద్రుద్రాయ ప్రచేతసే మేధిష్ఠమాయ దవ్యసే ఓరేవ చంద్రమగం ప్రదే. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రవజపతాకాభిశోభితం దివ్యధర సమారూఢం నేరం ప్రదక్షిణకర్మాణం కిరీటినం సుకాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టస్మిన్ యదికరణే సూర్యగ్రహస్య మధ్యే వర్తులాకారమండలే గోధుమధాన్యశోభరే సూర్యగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య అభిముఖీకరోమి నమస్కరోమి. జపా కుసుమ శంకాశంకాశివేయం మహాదిం తమోలిం సర్వభావగ్రం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహాయ నమః. సూర్యగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీకరోమి నమస్కరోమి. అలా పుష్పాక్షతాన్ని గృహీత్వా తెల్ల పూలు తీసుకోండి, అక్షంతలు చేతిలో తీసుకోండి. నవగ్రహాల్లో రెండవ గ్రహం వచ్చి చంద్రుడు. చంద్రునికి ధాన్యం వచ్చి బియ్యము. చంద్రుడు దేని కారకుడు అంటే మనసుకు సంబంధించిన వాడు. మనసులో చంద్రాయ నమః అనుకొని చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోప శాంతయే చంద్రగ్రహ యనమః. ఆప్యాయస్వ సమేతతే విశ్వదస్సావృష్టియం భవామం శంభోర్మకరదోషణం. చంద్రగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య అపముఖీకరోమి నమస్కరోమి పుష్ప అక్షతాన్ గృహీత్వా. అదా తృతీయో గ్రహ అంగారక గ్రహ దేవతాయే నమః. ఆవాహనం కరిష్యే. నవగ్రహాల్లో మూడో గ్రహం వచ్చి కుజుడు. కుజనికి ఇంకో పేరు అంగారకుడు కూడా అంటారు. కుజనికి ధాన్యం వచ్చి కందిపప్పు. ఈ కుజుడు దేని కారకుడు అంటే రోగకారకుడు. మనసులో కుజాయ నమః అనుకోండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అగ్నిర్మోర్ధాదిరత్వగత్పదే పృథివ్యా అయం అపాగం ప్రేతారం విశ్వదేవి. నవగ్రహాల్లో ఐదవ గ్రహం వచ్చి గురుడు. గురునికి ధాన్యం వచ్చి శనగపప్పు. గురుడు దేని కారకుడు అంటే పుత్రకారకుడు. మనసులో గురవే నమః అనుకోండి. గురు అరిష్టేతు సంప్రాప్తే ధాన్యశోభరే బృహస్పతి గ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య అభిముఖీకరోమి నమస్కరోమి. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. బృహస్పతి గ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య అభిముఖీకరోమి నమస్కరోమి. నవగ్రహాల్లో ఆరవ గ్రహం వచ్చి శుక్రుడు. అక్క లలితమక్క ఆహనం కలిష్యే. శుక్రుడు ఆరో గ్రహం వచ్చి శుక్రుడు. శుక్రునికి ధాన్యం వచ్చి అలసందలు. శుక్రునికి ధాన్యం వచ్చి అలసందులు. శుక్రుడు దేని కారకుడు అంటే అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన వాడు. మనసులో శుక్రాయ నమః అనుకోండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్రధ్యానం. ఏడవ గ్రహం వచ్చి శనీశ్వరుడు. శనికి ధాన్యం వచ్చి నూగులు. శని దేని కారకుడు అంటే ప్రాణకారకుడు ఆయుష్యకారకుడు. మనసులో శనైశ్చరాయ నమః. శన్య అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేతు శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఓం శమగ్నిరగ్నివిష్కరచన్నస్తవత సూర్యః సంవాదావాత్తరవాపశ్రుతః ప్రజాపతేన త్వదేతాన్యా విశ్వాచారాణి పరితాపమువ యత్కామాస్తే నమస్తన్నాస్తవైతుస్యావతయోనీనాం. ఇమం యమప్రస్తరమాహి శీతాంగరోతి ప్రవిసంవిధానః ఆత్మానంత్రాగవిశస్తావహంతేన రాజవిరామయేస్వ. ఓం భూర్భువస్సువః శనేశ్వరః ఆగచ్చ. శనేశ్వరః నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రవజపతాకావిశోభితం నమస్కరోమి.
నవగ్రహాల్లో 8వ గ్రహం వచ్చి రాహు. రాహుకు ధాన్యం వచ్చి బుద్ధిపప్పు అనగా మినప్పప్పు. మనసులో రాహవే నమః అనుకోండి. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకామి పూజయామి యజమానస్య అభంకే కరోమి నమస్కారామి. నవగ్రహాల్లో లాస్ట్ గ్రహం వచ్చి కేతువు. కేతువుకు ధాన్యం వచ్చి ఉలవలు. మనసులో కేతవే నమః. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేత పూజాంచకారయేతు